దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను చెప్పబోయే మాటలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కాని ఇవి మిమ్మల్ని నిత్యనాశనం నుండి రక్షించే సత్యాలు. దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకండి. మీ ఆత్మ గురించిన అతిపెద్ద ప్రశ్న ఈరోజు మనం వేసుకోబోతున్నాం. ఈ రోజుల్లో క్రైస్తవ్యం అంటే క్రిస్టియానిటీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. హాలీవుడ్ యాక్టర్లు, క్రికెటర్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని స్టేజ్ మీద చెబుతున్నారు. వాళ్ళు అలా చెప్పగానే మనం చప్పట్లు కొడుతున్నాం. కాని బైబిల్ పట్టుకున్నవారందరూ పరలోకానికి వెళ్తారా? హల్లెలూయా అని అరిచిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలేనా? చర్చికి వెళ్లి కానుకలు వేసినంత మాత్రాన మన పేరు జీవగ్రంథంలో ఉన్నట్లేనా? బైబిల్లో అపోస్తలుడైన పౌలు 2 తిమోతి 4:3లో ఒక భయంకరమైన ప్రవచనం చెప్పాడు. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు కనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుందురు. ఈరోజు సరిగ్గా అదే జరుగుతోంది. జనాలకు పాపం, పశ్చాత్తాపం, పరిశుద్ధత అనే పదాలు వినడం ఇష్టం లేదు. కేవలం దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ప్రమోషన్ ఇస్తాడు అని మోటివేషన్ ఇచ్చే వాక్యాలే కావాలి. కాని నా ప్రియ సహోదరుడా, ఒకరోజు రాబోతోంది. ఆ రోజున ఈ లోకపు ముసుగులన్నీ తొలగిపోతాయి. ఆ తీర్పు దినాన నువ్వు ఎక్కడ నిలబడతావు? యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 25:31-32లో త్వరలో జరగబోయే ఒక అద్భుతమైన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పారు. మనుష్యకుమారుడు తన మహిమతోనూ సమస్త దూతలతోనూ వచ్చినప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఒక్కసారి ఊహించండి. చరిత్రలో పుట్టిన ప్రతి మనిషి ఆ రోజు ఆయన సింహాసనం ముందు నిలబడాలి. చక్రవర్తులు, రాజులు, సైంటిస్టులు, పేదలు, ధనికులు, అలెగ్జాండర్ ది గ్రేట్ నుండి ఈరోజు రోడ్డు మీద అడుక్కునేవాడి వరకు ఎవ్వరూ తప్పించుకోలేరు. కోటానుకోట్ల మంది మనుష్యులు అక్కడ ఉంటారు. మన సొంత భాషలో చెప్పాలంటే అక్కడ కులాలుండవు, మతాలుండవు, దేశాలుండవు, పాస్పోర్ట్లు, వీసాలు పనిచేయవు. ఆ రోజు దేవుడు మిమ్మల్ని నువ్వు ఏ చర్చికి వెళ్ళావు, ఏ పాస్టర్ గారితో ఫోటో దిగావు అని అడగడు. ఆయన కేవలం మనుష్యులను 2 గుంపులుగా మాత్రమే విభజిస్తాడు. ఒకటి గొర్రెలు, రెండవది మేకలు. మధ్యలో 3వ గుంపు అనేది లేదు. సగం దేవుడు, సగం లోకం అనే ముచ్చటే లేదు. దేవుని బిడ్డవైతే కుడివైపు, లోకపు బిడ్డవైతే ఎడమవైపు, అంతే. ఇజ్రాయెల్ దేశంలో గొర్రెలు, మేకలు చూడ్డానికి దాదాపు ఒకేలా ఉంటాయి. దూరం నుండి చూస్తే ఎవరికీ తేడా తెలియదు. కాని కాపరికి తన గొర్రె ఏదో ఇట్టే తెలిసిపోతుంది. ఈరోజు మన చర్చిలలో కూడా గొర్రెలు, మేకలు పక్కపక్కనే కూర్చుంటున్నాయి. మేకలు కూడా పాటలు పాడుతాయి, చప్పట్లు కొడతాయి, బైబిల్ పట్టుకుంటాయి. దేవుని గురించి టీవీల్లో, యూట్యూబ్లో గొప్పగా చెబుతాయి. కాని వాళ్ల హృదయం దేవునికి లోబడదు. వారంలో ఒకరోజు చర్చికి వెళతారు, మిగతా 6 రోజులు లోకం ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తారు. యేసు ప్రభువు మత్తయి సువార్త 7:22లో చెప్పిన మాటలు వింటే మీ గుండె ఆగిపోతుంది. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీ నామన్న ప్రవచించలేదా? దయ్యములను వెళ్లగొట్టలేదా? అనేకమైన అద్భుతాలు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్ము ఎన్నడునూ ఎరగను, నా యొద్ద నుండి తొలగిపోండి అని వారితో చెప్పుదును. చూశారా, వాళ్లు దేవుని పేరు మీద అద్భుతాలు కూడా చేశారట. కాని యేసయ్య ఏమన్నాడు? ఐ నెవర్ న్యూ యూ. అంటే దేవునితో వ్యక్తిగత సంబంధం లేకుండా, స్వభావం మార్చుకోకుండా ఎన్ని మతపరమైన పనులు చేసినా వృధా. దేవుడు మనిషి పైరూపాన్ని చూడడు, ఆయన హృదయాన్ని చూస్తాడు. మీరు నటిస్తే మనుష్యులను మోసం చేయగలరు, పాస్టర్ గారిని మోసం చేయగలరు, కాని సర్వాంతర్యామి అయిన దేవుని కళ్లను మోసం చెయ్యలేరు. నా ప్రియ సహోదరుడా, సోదరి, ఈరోజు నిన్ను నువ్వు ఒక ప్రశ్న అడుక్కో. నేను గొర్రెనా లేక మేకనా? నేను దేవుని నామకార్థపు క్రైస్తవుడినా లేక సిలువ మోసే నిజమైన శిష్యుడినా? ప్రకటన గ్రంథం 3:16లో దేవుడంటున్నాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. సగం లోకం, సగం దేవుడు. ఈ నులివెచ్చని భక్తి దేవునికి అసహ్యం. మీ స్టేటస్లో దేవుని వాక్యాలు పెట్టుకోవడం ముఖ్యం కాదు. మీ క్యారెక్టర్లో దేవుని వాక్యం కనిపించాలి. క్షమాపణ లేని హృదయం, చెడు అలవాట్లు, అబద్ధాలాడుతూ నేను పరలోకానికి వెళతాను అని నిన్ను నువ్వే మోసం చేసుకోకు.
2 కొరింథీలకు 13:10లో పౌలు అంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. సమయం మించిపోతోంది. అంత్యదినాల సూచనలన్నీ నెరవేరుతున్నాయి. యేసుక్రీస్తు మేఘాల మీద వచ్చే సమయం బహు సమీపంగా ఉంది. ఆ రోజున ఆయన నిన్ను చూచి, నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, లోపలికి రా అని పిలవాలా, లేక నిన్ను నేను ఎరగను అని తలుపు వేసేయాలా? నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఫేమస్ అవ్వడం ముఖ్యం కాదు, దేవుని దగ్గర ఫెయిత్ఫుల్గా ఉండటం ముఖ్యం. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈ క్షణమే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేయి. నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నేను ఇన్ని రోజులు నామకార్థపు జీవితం జీవించాను, పైకి భక్తి ఉన్నట్లు నటించాను, కాని నా హృదయంలో పాపం ఉంది. నన్ను క్షమించు ప్రభువా. ఆ తీర్పు దినాన నేను మేకల గుంపులో ఎడమవైపున ఉండకూడదు. నన్ను నీ సొంత గొర్రెగా మార్చుకో. నీ రక్తం నన్ను కడగనివ్వు. ఈ రోజు నుండి నేను పూర్తిగా నీకోసమే జీవిస్తాను. ఆమేన్. ఈ ప్రార్థన మీరు నిజాయితీగా చేసి ఉంటే దేవుడు మిమ్మల్ని క్షమించి తన బిడ్డగా స్వీకరించాడు. ఇకపై లోకం కోసం బ్రతకకండి. మీ ఆత్మీయ జీవితంలో మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కన్ఫర్మ్ చేస్తూ కమెంట్స్లో నేను యేసయ్య బిడ్డను అని టైప్ చేయండి. ఈ వీడియోను కనీసం ఒకరికి షేర్ చేసి వారి ఆత్మను కూడా రక్షించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సగం దేవుడు సగం లోకం, ఇదేనా నీ క్రైస్తవం? మేల్కో, సమయం ఆసన్నమైనది. ఆదివారం గుడిలో హల్లెలూయా పాటలు, సోమవారం వీధిలో లోకానుసార మాటలు, పనికిరాని భక్తితో దేవునికే నా మోసం, పైకి మాత్రం పవిత్రంగా లోపాలంతా వేషం. మనుషులను మోసం చేసి చప్పట్లు కొట్టించుకున్న దేవుని కన్నుల నుండి నువ్వు తప్పించుకోలేవు. మేల్కో ఓ క్రైస్తవ, మేల్కో, నిన్ను నీవే పరీక్షించుకో. గొర్రెల మందలో మేకలాగా మారకు. మహాతీర్పు దినాన ఎడమ వైపు నిలబడకు. యేసయ్య బిడ్డగా కుడి వైపు చేరుకో. అద్భుతాలు చేసిన పేరు గొప్పదైనా, హృదయం మారకపోతే దేవుడెరుగనంటాడు. బైబిల్ చేత పట్టుకుని పాపములో జీవిస్తే పరలోకపు వాకిట్లో తలుపులు మూసేస్తాడు. లీవెచ్చని భక్తిని దేవుడు అసహించును. సిలువ మోసే శిష్యుడినే దేవుడు ప్రేమించును. నిజమైన పశ్చాత్తాపం ఈ రోజే కలుగునుగాక. లోకపు ముసుగు తీసి నిజాయితీగా బ్రతుకుదాం. జీవ గ్రంథంలో మన పేరు ఉందో లేదో చూసుకుందాం. నామకార్థపు జీవితం వదిలి పరిశుద్ధంగా నిలబడదాం. మేల్కో ఓ క్రైస్తవ, మేల్కో.